గుడ్ మార్నింగ్. మొన్న మనం చూసుకున్నట్లుగా హైడ్రోజెల్ అనేది ఇక్కడ పేపర్ మీద వేసాం కదా, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందని. అది ఈరోజు చూసుకుందాం ఏ పొజిషన్లో ఉందో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఆ రోజు మనం వేసింది అసలు చిన్న ఇడ్లీ రవ్వ లాంటి పలుకులు ఈరోజు ఎంత జల్లీగా మారిందో చూడండి. ఇదంతా అది హైడ్రోజెలే. ఇది 1 ఇంచ్ అంటే 1 ఇంచు లావ్ అయిందనమాట ఇదంతా. ఈ పేపర్ కూడా డీకంపోజ్ అయిపోతుంది. ఇది ఇక చెట్ల దగ్గర వేయడానికి రెడీ అయినట్లే. మనం ఎప్పుడన్నా వేయచ్చు చెప్తున్నా. ఇక్కడ పందులు కూడా ఏం తినవన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పందులు కాళ్ళ అచ్చులు ఉన్నాయి, చూసారా? వచ్చి స్మెల్ చూసి వెళ్ళిపోయినట్లుంది. సో ఇది ఏ జంతువులు కూడా దీన్ని తినవు, జస్ట్ స్మెల్ చూసి వెళ్ళిపోతాయి. డేంజర్ కూడా ఏం కాదనమాట. ఒకవేళ పందులు కనుక దీన్ని తినేటివి అయితే దీన్ని ఆగం చేసి పెట్టేయి. సో ఇదనమాట హైడ్రోజెల్ అనేది. మనం ఆ రోజు ఇంత వేసి ఈరోజు ఇంత అయింది కదా, ఇంకా లావ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇది అనమాట దీని మెయిన్ మోటో. ఇప్పుడు కరువు ప్రాంతాలలో మంచుని తీసుకొని పొద్దున పూట పడే మంచుని తీసుకొని ఇది స్టేజ్కి వచ్చిందనమాట ఒక 5 డేస్లలో. సో కాబట్టి మనకి మధ్యలో ఇంకా వర్షాలు పడితే ఆ వర్షపు నీళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకొని ఇంకా బెటర్గా అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఇంకా చెట్టు దగ్గర డైరెక్ట్ వేసేయచ్చు. చెట్టు దగ్గర వేసి దానిపైన మళ్ళీ మట్టి వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది హైడ్రోజెల్ అనేది మనం దీనివల్ల ఇది యూజ్ అనమాట. మెయిన్గా తక్కువ వాటర్తో వ్యవసాయం చేయడానికి బాగా అనుకూలమైనది. ఏ ప్రాంతంలో ఇది ఏ చెట్టుకైనా ఏ పంటకైనా వేయచ్చు.